ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క బహుమానము ఈ దినమున నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. దేవుడు అంటున్నాడు, నేను మీకు రక్షణనిచ్చి మీ పాప జీవితం అంతటిని పోగొట్టి ఇప్పటి నుంచి మిమ్ములను పరిశుద్ధ ప్రజలుగా నేను పిలుచుచున్నాను, మిమ్మల్ని విమోచించిన వారిగా నేను నియమించి ఉన్నాను అని మీకు పేరు పెడతాను అని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రక్షణను నీవు తీసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆ రక్షణ ఎంతో మందికి దొరకక నశించిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఈ దినమున నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవుడిచ్చినటువంటి రక్షణను, కృపను, అనుగ్రహమును, విమోచనను నీవు సద్వినియోగం చేసుకొని నమ్మి బాప్తిజం పొంది రక్షించబడతావో, ఆ యొక్క దేవుడు నీ పట్ల ఉండి నీకు నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వస్తూ ఉంది, వచ్చుచున్నది అంటున్నాడు. నీ దగ్గరికి వస్తుంది. మరి ఆ రక్షణను నీ చేతిలోకి తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమైతే దేవునికి ప్రార్థన చేయి, దేవుని అడుగు. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి తప్పులన్నిటినీ దేవుని యొక్క పాదాల యొద్ద పెట్టి కన్నీరు కారుస్తూ, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. ఇప్పటి వరకు నేను చీకటి జీవితంలో జీవించాను, కానీ ఇప్పటి నుంచి నేను నీ రక్షణను కోరుకోవాలనుకుంటున్నాను. నేను కూడా తండ్రి మీ యొక్క సేవలో వాడబడాలనుకుంటున్నాను. మీ యొక్క సన్నిధిలో నేను కూడా ఉండి దేవా నేను మీ యొక్క సేవలో ఫలించబడాలనుకుంటున్నాను అని, రక్షించబడాలనుకుంటున్నాను అని దేవుని ఒకసారి అడుగు. దేవుని యొక్క రక్షణ నీకు సంపూర్తిగా దయచేస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. చేయుచున్న పనులన్నిటిలో మీరు మాకు తోడయ్యుండి నడిపించండి దేవా. విజయం కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ఈ దినమున నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క రక్షణను కలిగించమని వేడుకుంటున్నాం దేవా. నాయన పాపపు జీవితాన్ని అంతటినీ తీసివేసి తండ్రి, నాయన రక్షణ కలిగి మీ వైపు అడుగులు వేసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా వారి కుటుంబాలను మరలా వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. గర్భఫలాలు లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నైనా వారి గర్భాలు మీరు తెరవండి, యేసు నామములో సహాయం చేయండి. బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎంతో మంది తెలియక చేస్తున్న తప్పులను దేవా తండ్రి, వారు ఏం చేస్తున్నారు వారు తెలియదు కనుక దేవా దయతో వారిని క్షమించండి దేవా. తెలుసుకునేలాగా తండ్రి, ప్రాయశ్చిత్తం పొందుకునేలాగా దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి తండ్రి. వివాహం కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో వారిని ఐక్యపరచండి, జతపరచండి. అవమానాన్ని కొట్టివేసి మీ ఘనతను, మహిమను మీరు పొందుకోమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి ఉద్యోగాన్ని మీరు అందించండి దేవా. చేతి పనులను దీవించండి, వ్యాపారాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి. కనికరించి కృప చూపించమని వేడుకుంటూ దేవా, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి. ప్రేమ, సమాధానమును,
ఐక్యతను ఒకరి పట్ల ఒకరి కుటుంబాల్లో దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.